వృషభ రాశి స్త్రీ పురుషులకు జూలై మాసమున అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉండును. చేయు వృత్తి వ్యాపారముల యందు చక్కగా లాభించును. ఆదాయం చాలా బాగుంటుంది. ఖచ్చితమైన ప్రణాళికతో ఇతరులను మీ పనులలో కలుపుకొని పోవడం వలన విజయాలనేవి మీకు సిద్ధించును. ఉద్యోగులు మీ పనిలో అంకితభావం ప్రదర్శించి మీరు ఆశించిన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటారు. ఆదాయ మార్గాలు పెరగడం, ఆశయ సిద్ధి కోసం నిరంతరం కృషి చేయుట వలన సత్ఫలితాలను పొందటం, 10 మందిలో మీ పలుకుబడి అనేది పెరుగుతుంది. నూతన వ్యక్తుల పరిచయం కలదు. సంఘంలో ఉన్నత స్థితియు మరియు పెద్దవారితో పరిచయాలు అనేవి మీకు చక్కగా లాభించును. ఆకస్మిక ధనలాభ సూచన, గృహలాభములు కలుగుతాయి. శత్రువులపై ఆధిక్యతను ప్రదర్శిస్తారు. కోర్టు కేసులలో వ్యవహార జయం కలదు. కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి. ఉన్నతమైన గౌరవం అనేది మీకు లభించును. చాలా సంతోషంగా ఉల్లాసంగా ఉంటారు. గతంలో ఉన్న సమస్యలు కొన్ని తొలగును. సోదర సోదరీ వర్గానికి ఉన్నతి కలుగుట, వారి నుంచి శుభవార్తలను, సంతోషకర వార్తలను మీరు వినుట, బంధుమిత్రులను కలుస్తారు. సన్నిహితుల శుభకార్యక్రమాలకు హాజరవుతారు. మీ ఇంట్లో ప్రేమపూర్వకమైన వాతావరణం అనేది నెలకొంటుంది. మనోల్లాసము కలదు. కులాచారముల యందు శ్రద్ధయు, పుణ్య కార్యక్రమాలు చేయుదురు. ప్రయాణ సౌఖ్యము, సంతాన సౌఖ్యము, జీవన సౌఖ్యము, ఆరోగ్య లాభము కలదు. ఈ జూలై మాసం వృషభ రాశి వారికి రవి ప్రథమార్థంలో ప్రతికూలం, అనారోగ్యము, భయాన్ని కలిగిస్తాడు. చతుర్థంలో కుజుడు శత్రు రోగ భయాన్ని కలిగిస్తాడు. కనుక ఉద్యోగస్తులు మీ ఉన్నత అధికారులకు మీపై కోపం రాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించిన మంచిది. మీ విధులలో మీరు జాగ్రత్తగా నడుచుకున్న మంచిది. వృత్తి వ్యాపారాల్లో ప్రథమార్థంలో కొంత ఒత్తిడి అనేది ఎదుర్కొంటారు. మాస ద్వితీయార్థంలో మీ పనులు చక్కగా కలిసి వస్తాయి. అలాగే దూర దేశ సంచారం చేసేవారు, విదేశాలకు వెళ్ళేవారు, నూతన వ్యాధుల సంక్రమణ అనేది అధికము, వైరస్ ప్రభావం ఉంటుంది. కనుక మీ ప్రయాణాల యందు మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని కొంత జాగ్రత్తగా నడుచుకున్న చాలా మంచిది. ఏదైనా మంగళవారం నాడు కందులు దానం చేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేపించిన మీకు సర్వదా శ్రేయస్కరం, శుభప్రదం.